స్పష్టంగా అక్కడ రైతులు ఆగ్రహించింది అని చెప్పేసి మీరు స్టేట్మెంట్ 100% కరెక్ట్. వెంకటనాయక్ గారు ఏం చెప్తారు? రోజులుగా ఎవరైతే కృత్రిమ ఉద్యమాన్ని ఎస్టాబ్లిష్ చేసి శాంతి భద్రతలు విఘాతం కలిగించుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సరే, దానికి అధినాయకత్వం ఎవరో తెలుసు, దర్శకత్వం ఎవరో తెలుసు. ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం సార్, వీళ్ళు ఇప్పుడు ఈ రోజు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు, కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఈ ఆచారంలో ఫార్మాసిటీలు ఎస్టాబ్లిష్ చేయడంలో అక్కడ కూడా 20,000 ఎకరాల వరకు భూసేకరణ చేశారు. మరి అప్పుడు ప్రజలు ఇబ్బందులు పడ్డారా? అప్పుడు మీరు గ్రామ సభలు పెట్టే చేశారు కదా, మరి అప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా? సురేష్ అనే అప్పుడు లేని నిరసన ఈ రోజు ఎందుకు వచ్చిందనేది నాకు వచ్చింది. మీరు మాట్లాడలేదు సార్, మీరు మాట్లాడినప్పుడు నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సమయంతో ఉన్నా, మీరు ఎన్ని చెప్పినా కూడా నేను విన్నా. నేను ఏమంటున్నా అంటే సార్, మీరు పెద్దవారు, మీరు వినండి. సురేష్ అనేటోడు సొంత బాబాయ్ కూతురు మీద లైంగికంగా వేధింపు చేస్తే 15 సంవత్సరాల వరకు ఆయన గ్రామ బహిష్కరణ చేసిరు. అలాంటి ఒక చెత్త వ్యక్తిని సపోర్ట్ చేసుకుంటూ 42 సార్లు ఫోన్ చేసి, ఆయనకి ఇంకో పెద్ద మంచి 10 సార్లు ఫోన్ చేసి మొత్తం కోఆర్డినేట్ చేసి శాంతి భద్రతను విఘాతం కల్పించి ఈరోజు మొత్తం ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తే, మళ్ళీ దాని వెనకాల రాజకీయ కుట్ర లేదు, దాని వెనకాల ఎవరి హస్తం లేదని అంటే ఎవరు నమ్ముతారు సార్? సార్ మేము ఒకటే చెప్తున్నాం సార్, మల్లన్న సాగర్ భూసేకరణ చేసినప్పుడు కానీ, యాచారం భూములు భూసేకరణ చేసినప్పుడు కానీ ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు దాపరిచి ఉంటేనా? మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం 10 సంవత్సరాల వరకు. ఎప్పుడైనా ఇంత దారుణంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం మేము చేసినా సార్? సొంత ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో కనుక ఇలాంటి రచ్చలేపితే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో హైలైట్ చేయాలని చెప్పి ఒక వికృతాన్ని పొందే సంస్కృతిని ఎవరు తీసుకొచ్చారు సార్? మీరు నిజంగా డెవలప్మెంట్కి మీరు అనుకూలమైన వ్యక్తులు అయితే 10 సంవత్సరాలు పరిపాలన చేశారు కదా, ఇంత నీచానికి దిగజారాల్సిన అవసరం ఏముండే? ఈరోజు సిఆర్పిఎఫ్ బలగాలు ఎక్కడ వచ్చినా సార్? సిఆర్పిఎఫ్ బలగాలు భూసేకరణ చట్టం ఏమని చెప్తుంది సార్? ఒక కలెక్టర్ గారు గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న ప్రజల యొక్క అభిప్రాయాన్ని స్వీకరించే ఆ హక్కు కూడా లేదా సార్? దాన్ని విఘాతం కలిగించింది ఎవరు? ఆ సురేష్ అనే వ్యక్తి ఎందుకు మిస్గైడ్ చేసిండు? ఏ కారణం? బట్ వెంకటేశ్వర్లు గారు చెప్పే మాట ఒకటే, గత 4 నెలల నుంచి ఈ అంశం నడుస్తోంది, చర్చల్లో ఉంది, బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బెదిరింపుల్లో భాగమే ఈ రోజు ప్రజా తిరుగుబాటు, ఇది ప్రజాగ్రహం, దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంటే మీరు ప్రూవ్ చేయండి అన్నది ఆయన సవాల్. సార్ మేము ఒకటే చెప్తున్నాం సార్, ఒక మాట. ఈ ఆచారం చుట్టుపక్కల, కల్వకుర్తి చుట్టుపక్కల కూడా చాలా మంది తండా ప్రజలు ఉన్నారు. ఈ రోజు భూసేకరణలో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా 4-5 తండాల ప్రజలు అక్కడికి వచ్చారు. అమాయకమైన రైతులని, అమాయకమైన ప్రజలను రెచ్చగొట్టి మరి వాళ్ళ నుంచి అంటే విధ్వంసం వచ్చేలాగా చిత్రీకరించింది ఎవరు సార్? దీని వెనకాల ఎవరున్నారు? ఒక చోట గ్రామ సభ పెడతా అంటే ఇంకో చోట తీసుకెళ్తుంది ఎవరు సార్? దీని వెనకాల ఎవరు ఇష్టం ఉంది? మేము ఒకటే అంటున్నాం. ఇందాక నరేంద్ర రెడ్డి గారిని కూడా ప్రెస్ మీట్ లో అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పలేదు కదా వారు. మరి వారు తప్పే చేయనప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండే కదా సార్? మేము ఒకటే అంటున్నాం, గత కొద్ది రోజులుగా ఒక కృత్రిమ ఉద్యమాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వీళ్ళు. తెలంగాణ ఉద్యమం సహజంగా వచ్చింది, దాని ద్వారా పబ్బం గడుపుకున్నారు, 10 సంవత్సరాలు పరిపాలించారు. ఈరోజు కృత్రిమ ఉద్యమాన్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏముండే? శాంతి భద్రతలు విఘాతం కలిగించాల్సిన అవసరం లేని వ్యతిరేకత, ప్రజల్లో వ్యతిరేకత లేదు, లేని వ్యతిరేకతను క్రియేట్ చేసుకుంటున్నారు, క్రియేట్ చేసి గొడవలు సృష్టిస్తున్నారు అన్నదా మీ వర్షన్? సార్ ఒకటే సార్, ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది కదా సార్. గ్రామ సభలు ఇప్పుడు ఫార్మా కంపెనీలు గ్రామాల్లోకి వస్తున్నాయి, వాళ్ళ భూములు పోతున్నాయి అన్న దాంట్లో ప్రజా వ్యతిరేకత ఉందా లేదా సార్? ఇక్కడ మీరు ఒకటే గమనించండి, మీ నోటితో ఒక మాట అన్నారు, కేవలం అభిప్రాయ సేకరణ కోసం మాత్రమే ఇక్కడ గ్రామ సభ పెట్టారు. భూములు లాక్కోవడానికో భూములు గుంజుకోవడానికో పెట్టలే. మేము కూడా ఒక రైతు బిడ్డగా మేమేమంటాం, వాళ్ళకు సహజంగా వాళ్ళకి రావాల్సిన ROR ప్యాకేజ్ కానీ, వాళ్ళకి నష్టపరిహారం కానీ మంచి ఉద్దేశంతో రావాలని చెప్పి ఎవరైనా అనుకుంటాం. ఇన్ కేసు భూసేకరణ అనేది అనివార్యమైనప్పుడు దాన్ని ఇంతలాగా రచ్చలిపాల్సిన అవసరం ఏముండే సార్? అక్కడ నిజంగా భూములు గుంజుకోవడానికి వస్తే అందరం వ్యతిరేకిద్దాం. కానీ గ్రామ సభలో ఒక కలెక్టర్ వచ్చి మాట్లాడే స్పేస్ కూడా లేకుండా ఉద్దేశం అదే కదా, భూసేకరణ కోసం తీసుకునేటువంటి ప్రజాభిప్రాయమే కదా అది. సార్ మేమేమో అదే సార్, ప్రజాభిప్రాయ సేకరణలా ఏం జరుగుతుంది? కూర్చొని ఒక రచ్చబండలో మాట్లాడుకున్నట్టు గ్రామ సభలో మాట్లాడుకుంటారు. కానీ అక్కడ జరిగింది ఏంటి సార్? కాంగ్రెస్ ఏం బెదిరియలేదు, బెదిరింపులకు పాల్పడలేదు. ఒక నిమిషం వెంకట్, 1 సెకండ్. ఇప్పుడు బ్రదర్ చెప్పిందంటే నేను ఏకీభవిస్తా. మీరు టెంట్ వేసుకొని ప్రజాభిప్రాయ సేకరణకు వస్తే అక్కడ కూర్చోవాలి. ఇప్పుడు సురేష్ అనే వ్యక్తిని ఒక కలెక్టర్ను డైవర్ట్ చేసి అంటున్నారు కదా, అంటే ఒక వ్యక్తి డైవర్ట్ చేస్తే ఆయన బ్యూరోక్రాడు ఆ స్థాయిలో ఉన్నాడు అన్నట్టు. అంటే ఆయన చదువుకోలేదా? ఆయనకు అడ్మినిస్ట్రేషన్ పవర్స్ లేవా? ఆయనకు ఎవరు చెప్తే వినకుండా బాధ్యతారహితంగా మెదలాల్సిన బ్యూరోక్రాడు ఎందుకు ఒక సురేష్ చెప్తేనే విన్నాడు? సురేష్ మీదకి ఎందుకు నెడుతున్నాడు? ఒకవేళ సురేష్ తప్పు చేస్తే మీరు యాజ్ పర్ చట్ట ప్రకారం సురేష్ మీద యాక్షన్ తీసుకోండి. సురేష్ డైవర్ట్ చేసిండు, సురేష్ చేస్తున్నారు, వాళ్ళకి తెలిసే జరిగింది అంతా, వాళ్ళు కుట్రపూరితంగా చేస్తున్నారు. సార్ నేను ఏమంటున్నానంటే ఎక్కడైనా ఇప్పుడు నేను ఏమంటున్నానంటే సార్, కలెక్టర్ గారు నిర్ణయాలు అనేటి ఫైనల్. అక్కడ కడా ఆఫీసర్ ఉన్నాడు. ఇక్కడ ఏదో రైతులో లేకపోతే టీఆర్ఎస్ కార్యకర్తనో కాంగ్రెస్ కార్యకర్తనో చెప్తే వినే స్థాయిలో వాళ్ళు ఉన్నారా? అది నా కౌంటర్. 1 సెకండ్. వెంకటరెడ్డి వస్తాను వెంకటరెడ్డి గారు.